ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన జగిత్యాల్ యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే. ఈ రోజు అయితే నేను ఒక న్యూ జాబ్ అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కానీ జగిత్యాల చుట్టుపక్కల ఉన్న వివిధ రకాల విశేషాలు కానీ మీ ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీ ముందు మేము ఉంటాము. దానికోసం మా ఛానల్ని అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ మాకు చాలా ఉత్సాహవంతంగా ఉండి మేము ఇలాంటి వీడియోస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము మీ ముందుకైతే వస్తూ ఉంటాము. సో అందుకోసమైనా మీరు ఖచ్చితంగా మా ఛానల్ని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు జాబ్ అప్డేట్ చూసినట్లయితే చూడండి, మనం ఫస్ట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో RSETI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ అయిన ఈ సంస్థ నుండి మనం ఒక పేపర్ స్టేట్మెంట్ అయితే చూడడం అయితే జరుగుతుంది. RSETI అంటే రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఈ సంస్థ ద్వారా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో 28 అక్టోబర్ రోజు మనకు పేపర్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది చూసినట్లయితే జగిత్యాల జిల్లా నిజామాబాద్ రీజియన్ నుంచి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RSETI అనే శిక్షణ సంస్థ ద్వారా ఈ జాబ్ అప్డేట్ అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయని పేపర్ స్టేట్మెంట్ చూసినట్లయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RSETI జగిత్యాల ఒప్పంద ప్రాతిపాదికన 11 నెలల వ్యవధికి RSETI జగిత్యాలలో నియామకానికి అర్హత కలిగిన అభ్యర్థుల ఎంపిక కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. వివరాలు కింద ఇవ్వబడ్డాయి. చూడండి, వివరాలు చూసినట్లయితే కింద ఉన్నాయి. మనకు ఇది కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ కానీ 11 నెలల వరకే ఉంటున్నాయని మెన్షన్ చేశారు. 11 months ఒప్పంద ప్రాతిపాదికన వీళ్ళైతే RSETI అనే సంస్థ ద్వారా వీళ్ళిస్తున్నారు. చూడండి, పోస్టులు ఏమేమి ఉన్నాయి, ఖాళీలు ఏంటి, అర్హత ప్రమాణాలు, సెలక్షన్ ప్రాసెస్, సాలరీ చూసినట్లయితే ఇక్కడ అధ్యాపకులు ఫ్యాకల్టీ అధ్యాపకులు చూసినట్లయితే ఖాళీలు 2 ఉన్నాయి. ఈ అర్హత ప్రమాణాలు మనం క్వాలిఫికేషన్ చూసినట్లయితే గ్రాడ్యుయేషన్ ఏదైనా సైన్స్, కామర్స్, ఆర్ట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ MSW, MA గ్రామీణ అభివృద్ధి, MA సమాజ శాస్త్రం, సైకాలజీ, BSc పశుపోషణ, BSc హార్టికల్చర్, BSc వ్యవసాయము, BSc వ్యవసాయ మార్కెటింగ్, BAతో పాటు BEd ఉన్నవారికి ప్రాధాన్యం. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ఇవన్నీ డిగ్రీలు ప్లస్ పీజీలు. అదేవిధంగా BEd ఉన్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నామని స్పెషల్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. BEd ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై అయితే చేయండి. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే రాత పరీక్ష, ఇంటర్వ్యూ, బోధన, నైపుణ్య పరీక్ష. అంటే ఫస్ట్ వీళ్ళు మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ తర్వాత బోధన అంటే మనము ఏ విధంగా టీచింగ్ చేస్తున్నాము, డెమో క్లాస్ అలాంటివి పెట్టి మన నైపుణ్యత ఏ విధంగా ఉంది ఒక్కసారి టెస్ట్ చేసి మనకు ఈ ఎంపిక అనేది చేయడం అయితే జరుగుతుంది మన ఈ జాబ్కి. తర్వాత మనకు సాలరీ వచ్చేసి ప్రతి మంత్ 30,000 అనేది ఉంటుంది. కానీ ఇక్కడ కన్సాలిడేటెడ్ అని ఇచ్చారు చూడండి. కన్సాలిడేటెడ్ అంటే మనకు వచ్చే అలవెన్స్లు TA కానీ DA కానీ ఏమైనా ఉంటాయి చూడండి, ఇవన్నీ కలుపుకొని మనకు 30,000 అయితే ఇస్తున్నారు. టోటల్ సాలరీ అయితే 30,000 అయితే మంత్లీ ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే బోధనపై ఆసక్తి ఉండాలి మరియు కంప్యూటర్ నైపుణ్యం ఉండాలి. స్థానిక భాషలో కమ్యూనికేషన్ నైపుణ్యం తప్పనిసరి. ఇంగ్లీష్ మరియు హిందీలో మాట్లాడగలం అదనపు అర్హత అని ఇచ్చారు. అంటే తెలుగు రావాలి ఖచ్చితంగా, హిందీ అండ్ ఇంగ్లీష్ ఆల్సో, హిందీ ఇంగ్లీష్ కూడా రావాలి. అంటే మాట్లాడడం అయితే రావాలి, తెలుగు అయితే మస్ట్ అండ్ షుడ్. దాంతోపాటు హిందీ అండ్ ఇంగ్లీష్ మనకు మాట్లాడడం అండ్ రాయడం అయితే వచ్చి ఉండాలి. నెక్స్ట్ స్థానిక భాషలో టైపింగ్ నైపుణ్యం అవసరం. అంటే తెలుగు లాంగ్వేజ్ అనేది టైపింగ్ కూడా ఉంటుందంట, అది టైపింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. హిందీ ఇంగ్లీష్ టైపింగ్ అదనపు అర్హత. హిందీ ఇంగ్లీష్ అదనపు అర్హత ఉంటే ఇంకా బాగుంటుందని వీళ్ళు మెన్షన్ అయితే చేశారు. హిందీ ఇంగ్లీష్ రావాలి, అదేవిధంగా టైపింగ్ కూడా ఇస్తారు, ఇది కూడా ఉండాలి.
అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వడం అయితే జరుగుతుంది. చూడండి, బీఈడి చేసిన వాళ్ళకి, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో చేసిన వాళ్ళకి ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు. సో వీళ్ళు అప్లై చేసుకుంటే ఇంకా బెస్ట్. అదేవిధంగా ఏజ్ క్వాలిఫికే చూసినట్లయితే 22 ఇయర్స్ నుంచి 22 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ని బట్టి ఇక్కడ చూడండి, ఏజ్ క్వాలిఫికేషన్, అదేవిధంగా డిగ్రీ, ఏమేం భాషలు రావాలి, ఇవన్నీ అయితే మనకు వీళ్ళు మెన్షన్ చేశారు. సాలరీ వచ్చేసి 30,000, సెలక్షన్ ప్రాసెస్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, బోధన నైపుణ్యత పరీక్ష ఉంటుంది అని అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. దీంతో పాటు ముఖ్య సూచనలు, దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని పూర్తి డీటెయిల్స్ అయితే మనకు మెన్షన్ చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు దిగువ పేర్కొన్న చిరునామాలో ఉన్న RSCTI డైరెక్టర్ కార్యాలయం నుండి దరఖాస్తు ఫారం సేకరించవచ్చు. అదేవిధంగా చూడండి, ఇక్కడ డైరెక్టర్ చిరునామా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, RSCTI జగిత్యాల, కేర్ ఆఫ్ న్యూ కలెక్టరేట్ బ్రాంచ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, షాప్ నెంబర్ 1, ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కాంప్లెక్స్, జగిత్యాల జిల్లా, ఫోన్ నెంబర్ అని మనకు అడ్రస్ అయితే పెట్టారు. ఈ అడ్రస్లో మనకు దరఖాస్తు ఫామ్ అనేది లభిస్తుంది. ఈ ఫామ్ను తీసుకొని కొన్ని జిరాక్స్ కాపీలు అయితే జత చేయాలి. ఆ జిరాక్స్ కాపీలు చూసినట్లయితే ఏజ్, వయస్సు, చిరునామా, గుర్తింపు పత్రాల ప్రతులు అంటే జిరాక్స్ కాపీలు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, KYC డాక్యుమెంట్స్, విద్యా మరియు అనుభవ ధృవీకరణ పత్రాల ప్రతులు. ఇవన్నీ అంటే అనుభవ ధృవీకరణ పత్రాలు అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లాంటివి ఉంటాయి చూడండి, అవి ఏమైనా ఉంటే అవి కూడా మనకు జిరాక్స్ కాపీ తీసుకొని దరఖాస్తును సీల్ చేసిన కవర్లో సమర్పించాలి. ఒక సీల్ చేసిన కవర్లో ఈ దరఖాస్తు ఫామ్ను సమర్పించాలి. కవర్ పైన పోస్టు పేరును స్పష్టంగా రాయాలి. మనం ఏ పోస్టుకు అప్లై చేస్తున్నామో స్పష్టంగా రాసి ఈ కవర్ను డైరెక్టర్ అంటే ఇక్కడ ఈ ఆఫీస్లో డైరెక్టర్ అనేది ఉంటాడు, అతనికి ఇచ్చి స్వీకరణ రసీదు పొందాలి. మనం ఇచ్చినట్టు ఒక రసీదు అనేది ఇస్తారు. ఈ రసీదు అయితే కంపల్సరీ తీసుకోవాలని మెన్షన్ చేశారు. ఇంకా ఏదైనా డీటెయిల్స్ అయితే అవసరం ఉంటే 9704237444 అనే నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోనగలరు. అదేవిధంగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దరఖాస్తులు సమర్పించేందుకు చివరి తేదీ 10/11/2025. ఈ డేట్ అయితే లాస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ డేట్ లోపు మాత్రమే అప్లికేషన్స్ తీసుకుంటారు. అంటే November 10th లాస్ట్ డేట్ అనేది వీళ్ళు మెన్షన్ చేశారు. ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మేము ముందు ఉంచడానికి మేము ట్రై చేస్తూ ఉంటాము. సో ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.